జాతీయ స్నేహితుల దినోత్సవ సందర్భంగా ప్రతి మిత్రుడికి శుభాకాంక్షలు. స్నేహితుల దినోత్సవం అంటే మనం అనేక రకాలుగా చెప్తాం. అన్నిటికంటే రక్త సంబంధం గొప్పదా, బంధుత్వం గొప్పదా, స్నేహబంధం గొప్పదా అని నన్ను అడిగితే స్నేహబంధం గొప్పది. ఎందుకంటే ఆపదలందు నిష్కల్మషంగా ప్రాణాన్ని తెగించి తన అవసరాన్ని పక్కకు పెట్టి తన పనులను పక్కకు నెట్టి ఆ స్నేహితుడి యొక్క ఆపదని తొలగించుటకు ముందు వచ్చేవాడే సరి అయిన అసలైన సిసలైన స్నేహితుడు. అటువంటి స్నేహం జీవితంలో ఒక మనిషికి ఒక్కరు చాలు. స్నేహితులు ఎందరో ఉంటారు, అందరూ స్నేహితులు కాదు. వారి వారి అవసరాలను బట్టి స్నేహాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటిది స్నేహం అనటానికి ఏ విధంగా అవుతుంది? పరిచయం అంతే. పరిచయానికి స్నేహానికి అసలు సంబంధమే లేదు. కాబట్టి ఈ జాతీయ స్నేహ దినోత్సవ సందర్భంగా నేను ఒకటే నా మిత్రులకు, నా సర్కిల్లో ఉండేటువంటి నా సమూహాలకి నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, ఆస్తులు అంతస్తులు శాశ్వతం కాదు, ఆనందాన్ని ఇవ్వవు. సంతోషానికి ఆనందానికి చాలా తేడా ఉంది. తాత్కాలికంగా నవ్వించేవి కవ్వించేటివి సంతోషాన్ని పంచినా ఆనందాన్ని ఇవ్వలేవు. కాబట్టి ఆనందమైనది శాశ్వతమైంది. ఆ శాశ్వతమైనదే నిష్కల్మషమైన స్నేహం. అందుకే జీవితంలో ప్రతి ఒక్కడికి ఒక మంచి స్నేహితుడు ఉంటాడు, ఉండి తీరాలి. అటువంటి స్నేహితుడు లేకపోతే వాడి జీవితం వ్యర్థం. నేను ఇప్పటికీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్తాను, నా చిన్ననాటి నుండి ఉన్నటువంటి నా స్నేహితుడు కిష్టంశెట్టి సుబ్బారావు. వాడు స్నేహితుడంటే కొన్ని తప్పిదాలు జరుగుతాయి, అలాగే సూచనలు జరుగుతుంటాయి. అందులో గొప్పలేవో తప్పులేంటో మనం అనాలిసిస్ చేసుకొని వాటిని ముందుకు ఎడుతుంటే ఆ అనాలిసిస్ చేసి ఫిల్టర్ చేయగా మిగిలిన వాటిని మనం స్వీకరించాలి. ఆ ఫిల్టరింగ్, ఆ స్వీకరించడమే మనకు గొప్ప అనుభూతుల్ని కలిగిస్తుంది, గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది, గొప్ప స్నేహ బంధాన్ని పెంచుతుంది అని నా గాఢమైనటువంటి విశ్వాసం. కాబట్టి స్నేహానికి విలువ ఇవ్వాలి, స్నేహానికి విశ్వాసాన్ని పెంచాలి, స్నేహానికి త్యాగం చేయాలి. కాబట్టి నిజమైనటువంటి నిష్కల్మషమైనటువంటి స్నేహాన్ని పెంచుకుందాం. ఈ సందర్భంగా స్నేహితులందరికీ ఈ జాతీయ శుభాకాంక్షలతో గుండ్ల నారాయణ.